తెలుగు బడా సినీ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం వరుస చిత్రాలతో టాలీవుడ్లో బిజీగా ఉండే ఆయనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పచెప్పింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రకటన జారీ చేశారు. ఈ పదవిలో ఆయన 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆయన అసలు పేరు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. 1990లో పెళ్లి పందిరి సినిమాతో డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. దిల్ రాజుకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. భారీ బడ్జెట్ సినిమాలనే కాదు, చిన్న కథల సినిమాలను కూడా నిర్మిస్తారు. కొత్త నటులను ఎంకరేజ్ చేయడంలో ఆయన ముందుంటారు. భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా చిన్న చిత్రాలు కూడా నిర్మిస్తూ అనేక మందికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న వారిని ప్రోత్సహించేందుకు గాను దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభిస్తున్నానని ఇటీవలే ప్రకటించారు. దీనికోసం ఒక వెబ్సైట్ను కూడా లాంచ్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం ఆయన 3 సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అగ్రదర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో ఆయన నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. జనవరి 10న వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న విడుదల కానున్నాయి. వీటితో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.